మనం జాబ్ సెర్చ్ లో ఉన్నప్పుడు చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయండి. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో కూడా నేను ఒక కంపెనీలో అంటే వేరే వాళ్ళు తెలిసిందనమాట. సో 60,000 కడితే వాళ్ళు జాబ్ ఇస్తారని సో 60,000 పే చేశాను. సో ఈ ప్యాటర్న్ అంతా ఎలా ఉంటాయి అంటే సో ఆ టైంలో మాకు 60,000 చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక కంపెనీ హైదరాబాద్ లో 2 lakhs చార్జ్ చేసింది. ఇలా అందరి ప్యాటర్న్ ఒకటే, 2 lakhs కట్టండి, జాబ్ ఇస్తాము, 6 months ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ పీరియడ్ లో మీకు 5,000 10,000 ఇస్తాము, తర్వాత మీకు మా కంపెనీలో జాబ్ పర్మనెంట్ చేస్తామంటారు. ఇలా చెప్పిన ప్రతి ఒక్కడు బోర్డు తిప్పేశారు. సో అప్పుడు కూడా ఒక 200-300 మెంబర్స్ దగ్గర ఇలాగే 60,000 70,000 1 lakh కట్టించుకున్నారు, బోర్డు తిప్పేశారు. రీసెంట్ గా 200 మెంబర్స్ దగ్గర ఇదే పని చేశారంట. సో ఎవడైనా మీరు జాబ్ కోసం సెర్చ్ చేసేటప్పుడు ఎవరైనా మనీ అడిగారంటే వెళ్ళొద్దండి. సో ఇవి బ్యాక్ డోర్ కొన్ని ఉంటాయి. అది కూడా బాగా తెలిసిన వాళ్ళ ద్వారా మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇది ఇప్పిస్తాము తెలిసిన వాళ్ళు అంటేనే సో వాళ్ళ దగ్గరికి ట్రై చేయండి. కానీ ఆ బ్యాక్ డోర్ జాబ్స్ లో కూడా 99% మనకి మనీ అయితే రావు. రీసెంట్ గా ఒక కాల్ చేశారన్నమాట, అమీర్పేటలో 3 lakhs తీసుకున్నారంట హాస్టల్కి వచ్చి జాబ్ ఇప్పిస్తామని. సో పోలీస్ కేసు పెట్టినా కానీ ఆ మనీ రిటర్న్ రాలేదు. సో ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకోండి, మంచిగా ఏమన్నా ప్రాక్టీస్ చేయండి. రియల్ టైమ్ అప్లికేషన్ లో నౌకర్లో మంచి ప్రొఫైల్ సెట్ చేసుకోండి, గిట్ హబ్ ప్రొఫైల్ సెట్ చేసుకోండి. సో బాగా ట్రై చేయండి. ఇది 6 months 1 year పైన టైం పడుతుంది. టైం పట్టే ప్రాసెస్ అంత ఈజీగా రావు. సో షార్ట్ కట్స్ కోసం మనీ పెట్టేసి మాత్రం మనీ పోగొట్టుకోవద్దండి. అందులోంచి మెంటల్ గా మళ్ళీ బయటకు రావాలంటే చాలా టైం పట్టింది.